ముగ్గంటే సంక్రాంతి అని అనుకుంటాం గాని భక్తున్నోళ్లకు ఏ పండుగైనా రంగోలేనోళ్ళా. ముగ్గంటే 4 వరుసలు సుక్కలు పెట్టి 3 సుట్లు దింపుడే కాదు, ముల్లోకాల నేలేటి భగవంతుణ్ణి కూడా ముగ్గుల దించొచ్చు. జనగాం జిల్లాలో ఉండే రంగోలి కళాకారిణి పెద్ది కుసుమనాగరాజు అక్క అట్లనే చేసి ఇప్పుడు వార్తలకు ఎక్కింది. అందుకే ఆ వార్తను మన జోర్దార్ వార్తలకు కూడా పట్టుకొచ్చినాం. పాండ్రిగా చూద్దాం అక్క టాలెంట్ ఏందో. వా ఏం టాలెంటు గింత పొల్లు పోకుండా రంగోలితోటి ఎంకన్న దేవుణ్ణి ఎంత నిండుగా రూపుదిద్దింది చూడుండ్రి. సాక్షాత్తు ఆ 7 కొండల ఎంకన్న దేవుణ్ణి కండ్ల ముంగట చూసినట్టున్నది కదనుల్లా. మరేసింది ఎవలనుకున్నారు? జనగాంపట్నంలుండే పెద్ద కుసుమ నాగరాజక్క. రంగోలి ముగ్గులేసుట్లా చేయి తిరిగిన కళాకారినిగా పేరున్నది గీ అక్కకు. ఎంత నేర్పు, ఎంత ఓర్పు దేవుణ్ణి అందున వెంకటేశ్వరుణ్ణిట్లా రంగోలి రూపంలో చూపెట్టుడంటే అట్టి ముచ్చట్నా. అక్క టాలెంట్ ను ఎంత తారీఫ్ చేసినా తక్కువే పోన్రి. అసలు కండ్లు దిప్పుక బుద్ధి అయితే లేదంటే నమ్ముండ్రి, 1000 కండ్లు కూడా సరిపోవు రంగోలి రూపంలో కొలువైన ఎంకన్న స్వామిని చూడనీకి. స్వామివారి ముఖం, పేమీద నగలు, పూలమాలలు ఏడగింత వంక పెట్టలేం, గంత అందంగా రూపుదిద్దింది రంగోలి. ముక్కోటి ఏకాదశి అల్లా అందరూ గుడికి పోయి ఉత్తరం గుంట స్వామి దర్శనం చేసుకుంటే దేహమే దేవాలయం అన్నట్టు ఇంటినే గుడి చేసి రంగోలితోటి దేవుణ్ణి కొలువు దించింది ఇంట్లా. కుసుమక్క ఇదివరకే ఫేమసుల్లో. అప్పట్లా రైతు బంధు పథకం మీద సీఎం కేసీఆర్ సార్ కు శనార్థులు చెప్పుకుంటా ముగ్గేసి వార్తలల్లో నిలిచింది అక్క. అట్లా రైతు బంధు కుసుమాను కూడా పేరు పోయింది తెలంగాణల. వైకుంఠ ఏకాదశి అల్లా మళ్ళీప్పుడిగో గిట్ల వార్తల్లోకొచ్చింది. ఏమైనా అక్క టాలెంట్ మామూలుగా లేదు పోన్రి. అందుకే గీ ముచ్చట తెలిసిన లోకల్ పబ్లిక్ అంతా ఇలా ఇంటి బాట పట్టి అక్క టాలెంట్ ను మస్తు మెచ్చుకుంటాండ్రు. మల్లో వనకిప్పుడు మా జోర్దార్ వార్తల తరపున కూడా కుసుమక్క టాలెంట్ ను తారీఫ్ చేస్తున్నాం.